హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి చక్కని జల్లీలా మెరుస్తూ నోట్లో పెట్టి అలా కరిగిపోయే బొంబాయి కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోతామా. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్ అంతా కార్న్ఫ్లవర్ ని వేసుకుని, మీరు ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లవర్ వేసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని వేసుకుని ఇదంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎక్కడ ఉండలేకుండా బాగా నీట్ గా కలిపి పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి మీరు ఏ కప్ తో కార్న్ఫ్లవర్ తీసుకున్నానో అదే కప్ తో ఒక కప్పు షుగర్ వేసుకుని సేమ్ కప్ తో వాటర్ ని వేసి ఇదంతా కూడా బాగా వాటర్ అంతా అయిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా చక్కెర అనేది కలిపేలాగా ఇందాక మనం కలిపెట్టుకున్న కార్న్ఫ్లవర్ ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకునేటప్పుడు మరొకసారి కలిపి ఇందులో యాడ్ చేసుకోండి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, ఇలా కార్న్ఫ్లవర్ వాటర్ మొత్తం వేసి ఇదంతా ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా గరిటెతో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కలపకుండా వదిలేసారంటే మంటను మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టారంటే అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇది చేసేటప్పుడు పక్కనే ఉండి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కంటిన్యూగా కలపడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, మనం వేసిన కార్న్ఫ్లవర్ కాస్త చిక్కగా అయిపోయింది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసి ఇది మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల చూసారా ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూడండి. ఇలా కాస్త దగ్గర పడిన ఇందులో కొంచెం జీడిపప్పు వేసి మరి కాస్త నెయ్యి వేసి మళ్ళీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్వీట్ తయారవడానికి 20 to 30 minutes టైం పడుతుంది. కాస్త ఓపిక చేసుకొని కలుపుకుంటూ ఇలా చేసామంటే మనకు స్వీట్ అనేది చాలా టేస్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కాస్త నేను ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కంటిన్యూగా కలుపుతూ కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం వేసిన నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఎక్కడా ఆపకుండా ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేసుకోండి. సరే, మనకి ఇలా మనం చేతితో పట్టుకొని చూపిస్తున్నాం, ఇలా జల్లీలా వచ్చిందంటే మన హల్వా అనేది తయారైపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లకు కానీ ఇలా ట్రైర్లోకి కానీ ఇలా వేసి ఇదంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఇందులోకి వేసి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈవెన్ గా అన్నాక ఇందులోకి పైన గార్నిష్ కోసం కొన్ని బాదంలు వేసి ఇలా గార్నిష్ చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో అయినా వేసుకోవచ్చు అండి, ఇవి వేసుకోవాలని ఏం లేదు. ఇది మొత్తం పూర్తిగా చల్లారాలండి. ఇలా చల్లారాక ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత టేస్టీగా ఎలా ఉందో. ఇలా నేను చెప్పిన కొలతలని టిప్స్ ను ఫాలో అయ్యారంటే మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు విలువైన కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. మీ వీడియో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇలా స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఇంకా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.